వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం మూలాపేటలో అంకమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. వెంకన్న కాలువ, ఎల్లి కాలువ, రామిరెడ్డి, రేవులపాటి కెనాల్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగపూర్ తరహాలో నెల్లూరును అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. గత పాలకులు అశాంతి నెలకొల్పి వెళ్లారని 1300 సీసీ కెమెరాలతో నిఘా పెంచి నేరాలు నియంత్రిస్తామని, ముప్పు లేని నెల్లూరుగా కాలువల ఆధునీకరణ చేస్తున్నామని, 50,000 మొక్కలు నాటి జూన్ 12 కల్లా గ్రీన్ సిటీగా మారుస్తామని చెప్తున్నారు. నడుచుకుంటూ పోను మీరు ముందు పోను. ఎన్నిసార్లు చెప్పాను ఈ పక్క ఫైల్ ఫోల్డ్ సపరేట్ రావు సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, ఇప్పుడు సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. కొన్ని దగ్గరలో అయితే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. అప్పుడే ఒక్కొక్క చెట్టు 15 అడుగుల నుంచి 25 అడుగులు. ఒక దగ్గర చూస్తే 39వ డివిజన్లో చూసా, అది 20 అడుగుల పైన ఉంది. నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే చిన్న చెట్లు వేస్తే ఈ పథకానికి చాలా రోజులు పడుతుంది. నేను ఒకటే చెప్పాను, రాబోయే 3 సంవత్సరాలు ఈ చెట్లన్నీ పెద్దవి కావాలి. ఆ విధంగా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా చేస్తారు. వీటన్నిటికంటే కూడా నెల్లూరులో 15 డ్రైన్స్ ఎంతో కాలం నుంచి దాదాపు 20, 30, 40 ఏళ్ల నుంచి అవన్నీ బూడిపోయి దానివల్లనే దోమలనే సిటీకి వస్తున్నాయి. వాటన్నిటిని 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలనే దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగితే లాస్ట్ బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. బిగినింగ్లో వాళ్ళు వైడనింగ్ ఎక్కువ చేయాలంటే నేనే కూర్చుని వాళ్ళతోటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా, అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతాయి అక్కడక్కడ, ఒక 1 అడుగు 2 అడుగులు గోడ, ప్రహరీ గోడ ఏదో పోతుంది.
తక్కువ డ్యామేజ్తో యాక్చువల్గా వాటన్నిటిని మాట్లాడి డిస్కస్ చేసాము. దాదాపు 10 కెనాల్స్ ఆల్రెడీ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అవి అయిపోగానే మిగతా 5 కెనాల్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ కెనాల్స్ అన్నీ కూడా జూన్ నెలకి వర్షాలు వచ్చే లోపల 100% కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే 2017లో వచ్చిన తుఫానికి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. ఈ ఏరియాలో అయితే 95వ డివిజన్ 96 డివిజన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి వాటర్. పడవల్లో పోయాం, ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోయారు. అటువంటిది ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతోనే ఈ 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అలా జరుగుతున్నాయి. అదేవిధంగా స్కూల్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్, దుమ్ములే నగరం రావాలంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం సిమెంట్ రోడ్స్ ఉండాలి. అట్లా కాకుండా 40 అడుగు రోడ్లలో 20 అడుగులు సిమెంట్ వేసి అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు కానీ అటు 5 అడుగులు ఇటు 5 అడుగులు కానీ మట్టి రోడ్డు ఉంటే 2-3 వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ కిందకి దిగి ఆ చక్రాలు మట్టి అంటుకొని మళ్ళీ ఆ మట్టిని తీసుకొచ్చి రోడ్డు మీద వస్తాయి. అందుకనే ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తే దుమ్ము లేని నగరం అవుతుంది. దాని మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఈ ఏరియాలో కూడా ఎండ్ టు ఎండ్ రోడ్ చాలా చక్కగా అక్కడ వేసారు. నేను చూశాను, యాక్చువల్గా 39లో కూడా చూశాను. ఇవి కూడా జూన్ నాటికి కంప్లీట్ చేస్తూ దాని పక్కన డ్రైన్స్ పూర్తి చేస్తాం. చిన్న డ్రైన్స్ ఏదన్నా ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా నెల్లూరు సిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలు సహకరిస్తున్నాం. దాదాపు 1300 సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 1300 ఆల్రెడీ ఇప్పటికి 300 పెట్టేశారు. మరొక 1000 కూడా సీసీ కెమెరాలు శాంక్షన్ చేసాం. వాటిని కూడా బిగిస్తారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా అంటే అసలు ఈ క్రైమ్స్ ఉండవని, నెల్లూరు జిల్లాలో ఎటువంటి క్రైమ్ ఉండదు, అలజడులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, మర్డర్లు ఉండవు అనేది గత 5 సంవత్సరాల్లో గత పాలకులు చేసిన పరిపాలనతో ఇక్కడ అనేకమైన క్రైమ్స్ వచ్చినాయి. దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ చేశారు. మన జిల్లా ఎస్పీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ కూడా నెల్లూరు గురించే డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలుంటే నెల్లూరు జిల్లాని గురించే ప్రత్యేకంగా క్రైమ్స్ డిస్కస్ చేశారు. అదేవిధంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు, నెల్లూరు జిల్లా క్రైమ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలని. కాబట్టి నెల్లూరు ప్రశాంతమైంది. ఇప్పుడు అన్ని క్రైమ్స్ దాదాపు తగ్గుతూ ఉన్నాయి. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడీ జరుగుతుంది. యూజీడీ లేని దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టించాను, అది కూడా మొదలవుతుంది. డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా జూన్ లోపల కంప్లీట్ చేస్తారు. దానికి కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే కనెక్షన్స్ ఇస్తారు. అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతుంది. నెల్లూరు సిటీకి ఏదైతే ఒక ఎమ్మెల్యే కాకముందు ఏదైతే నేను ప్రామిస్ చేశానో అంతకంటే ఎక్కువ చేస్తానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ